Welcome to Daily Life Pod, your source for daily inspiration and insights. మనలో మనం లోపాలుగా చూసేవే అవే మన అసలైన బలమంటే ఎలా ఉంటుంది? చాలా ఆసక్తికరంగా ఉంది. అంటే మనం దేని గురించైతే సిగ్గుపడతామో, ఏ బలహీనతలనైతే దాచిపెట్టాలనుకుంటామో అవే మనకు దొరికిన గొప్ప బహుమతులైతే. అవును. ఈరోజు మనం డాక్టర్ బ్రెనే బ్రౌన్ రాసిన ద గిఫ్ట్స్ ఆఫ్ ఇంపర్ఫెక్షన్ అనే పుస్తకం గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. ఆమె పరిశోధన ప్రకారం సంపూర్ణ హృదయంతో అంటే హోల్ హార్టెడ్గా జీవించడం ఎలాగో తెలుసుకోవడమే మన లక్ష్యం. ఈ చర్చలో అసలు విషయమేంటంటే ఇది బ్రెనే బ్రౌన్ వ్యక్తిగత కథతోనే మొదలవుతుంది. అవును. ఆమె ఒక పరిశోధకురాలు, అంటే అవమానం, బలహీనత లాంటి అంశాలపై ఏళ్ల తరబడి అధ్యయనం చేస్తున్నారు. కాని ఒక స్టేజ్లో ఆమె చేసిన పరిశోధనే ఆమెకు అద్దం పట్టిందనమాట. ఓ తన జీవితంలోని లోపాలను ఎత్తిచూపింది. అది ఆమెను ఒక మానసిక కుంగుబాట్లోకి నెట్టింది. దాన్నే ఆమె సరదాగా బ్రేక్ డౌన్ స్పిరిచువల్ అవేకనింగ్ టూర్ అని పిలుచుకుంటుంది. అంటే తను దేని గురించైతే రీసెర్చ్ చేస్తున్నారో అదే తన జీవితంలో అతిపెద్ద సమస్యగా మారిందనమాట. చాలా ఐరానిక్గా ఉంది. నిజమే. ఆమె వేలాది మంది జీవిత కథలను విశ్లేషిస్తున్నప్పుడు ఒక నమూనాని గమనించారు. ఆ నమూనా ఏంటి? ఆమె డేటాను చూస్తున్నప్పుడు 2 గ్రూపుల మధ్య ఒక స్పష్టమైన తేడా కనిపించింది. ఒక గ్రూపులోని వాళ్లు తాము ప్రేమకు, ఆనందానికి అర్హులమని బలంగా నమ్ముతున్నారు. ఓకే. వాళ్లు చాలా ధైర్యంగా, ప్రామాణికంగా జీవిస్తున్నారు. మరో గ్రూపేమో వాళ్లు నిరంతరం తమ అర్హతను ప్రశ్నించుకుంటూ ఇతరులు ఏమనుకుంటారో అని ఆందోళన పడుతూ బతుకుతున్నారు. ఆ మొదటి గ్రూప్ జీవన విధానాన్నే ఆమె హోల్ హార్టెడ్ లివింగ్ అన్నారు కదా? అవును, సరిగ్గా అదే. ఇక్కడే ఆమె 2 జాబితాలు తయారు చేశారు కదూ. ఒకటి చెయ్యవలసినవి, ఇంకోటి చెయ్యకూడనివి అని. కరెక్ట్. చెయ్యవలసినవి జాబితాలో కృతజ్ఞత, ఆనందం, నమ్మకం, ప్రామాణికత లాంటివి ఉన్నాయి. మరి చెయ్యకూడనివి? ఆ జాబితాలో పరిపూర్ణత అంటే పర్ఫెక్షనిజం, నిరంతరం అలిసిపోవడం, ఇతరులను తీర్పు చెప్పడం ఇలాంటివే ఉన్నాయి. ఆ 2 జాబితాలను పక్కపక్కన పెట్టి చూసినప్పుడు ఆమెకొక చేదు నిజం అర్థమైంది. తన జీవితం మొత్తం ఆ చేయకూడనివి జాబితాలోనే ఉందని గ్రహించారు. ఎగ్జాక్ట్లీ. పరిపూర్ణత కోసం తాపత్రయపడటం, ఎప్పుడూ అలిసిపోయి ఉండటం, ఇతరుల గురించి ఆలోచించడం ఇవన్నీ తనులోనే ఉన్నాయని. ఆ జాబితా కింద ఎర్ర మార్కర్తో నేను అని రాసుకున్నారట. ఆ క్షణం ఎలా ఉండుంటుందో ఊహించుకుంటేనే. అదే ఆమె చెప్పిన బ్రేక్ డౌన్. కాని ఆమె దృష్టిలో అది కుంగుబాటు కాదు, అదొక మేల్కొలుపు, ఒక వేకప్ కాల్. అవును. మనలో చాలామంది జీవితంలో ఇలాంటి దశను ఎదుర్కొంటారు. మధ్య వయసులో లేదా విడాకులు, ఉద్యోగం కోల్పోవడం వంటివి. బ్రౌన్ ఏమంటారంటే ఇవి సంక్షోభాలు కావు. మనం ఎలా ఉండాలి అనే ముసుగును ధరించి ఆటోపైలట్ మోడ్లో జీవిస్తుంటే విశ్వం మనల్ని ఒక్కసారిగా ఆపి నువ్వు నిజంగా ఎవరు, నీకు ఏం కావాలి అని ప్రశ్నించే సందర్భాలవి. మేల్కొలుపు తర్వాత ఆ ప్రయాణం మొదలుపెట్టడానికి కొన్ని సాధనాలవసరం కదా? బ్రౌన్ చెప్పిన 3 సాధనాలు ధైర్యం, కరుణ, అనుబంధం వినడానికి చాలా సింపుల్గా ఉన్నాయి. నిజమే, కాని వాటి నిర్వచనం లోతుగా ఉంటుంది. ముందుగా ధైర్యం గురించి మాట్లాడుకుందాం. ధైర్యం అనే పదానికి లాటిన్ మూలం కోర్ అంటే హృదయం. హృదయం అంటే ధైర్యమంటే యుద్ధాలు చెయ్యడం, హీరోయిజం చూపించడం కాదు. మనసులో ఉన్న నిజాన్ని, మన కథను నిర్భయంగా, మనస్ఫూర్తిగా చెప్పడం. ఉదాహరణకు క్లాసులో అందరి ముందు లేచి నాకు ఈ విషయం అర్థం కాలేదు అని చెప్పడానికి చాలా ధైర్యం కావాలి. లేదా బ్రౌన్ తన కూతురు గురించి చెప్పిన ఉదాహరణ. తన కూతురు స్నేహితురాలింటికి స్లీపోవర్కి వెళ్ళి మధ్యలోనే భయపడి ఇంటికొచ్చేస్తానని ఫోన్ చేసిందట. అవును, అది గుర్తుంది. తన కూతురు అలా అడగడాన్ని బ్రౌన్ ధైర్యంగా భావించారు. ఎందుకంటే మనకు ఏమి కావాలో, మన పరిమితులేంటో నిజాయితీగా ఒప్పుకోవడమే అసలైన ధైర్యం. సరిగ్గా చెప్పారు. ఇక రెండవది కరుణ. దీని లాటిన్ అర్థం కలిసి బాధపడటం. ఇక్కడ బ్రౌన్ పరిశోధనలో ఒక ఆశ్చర్యకరమైన విషయం బయటపడింది. ఏంటంటే అత్యంత కరుణామయులైన వ్యక్తులే చాలా దృఢమైన సరిహద్దులను అంటే బౌండరీస్ని కలిగి ఉంటారట. ఇది వినడానికి కొంచెం విరుద్ధంగా ఉంది. సరిహద్దులు పెట్టడం అంటే కఠినంగా ఉండటం అని చాలామంది అనుకుంటారు. మరి అది కరుణ ఎలా అవుతుంది? మంచి ప్రశ్న. ఎందుకంటే సరిహద్దులు లేకుండా ఇతరుల ప్రవర్తనను భరిస్తూ ఉంటే మనలో వాళ్ల పట్ల గౌరవం తగ్గిపోయి కోపం, అసహ్యం పెరిగిపోతాయి. బ్రౌన్ ఒక కార్పొరేట్ లీడర్ ఉదాహరణ చెప్పారు.
అతను తన ఉద్యోగులు తప్పు చేస్తే అందరి ముందు అవమానించేవాడు. కాని వాళ్లపై ఏ చర్యలు తీసుకునేవాడు కాదు. అవును, ఇది కరుణ కాదు. నిజమైన కరుణ అంటే నీ ప్రవర్తన ఆమోదయోగ్యం కాదు, దీనికి ఈ పరిణామాలు ఉంటాయి అని స్పష్టంగా, గౌరవంగా చెప్పగలగడం. ఇతరులను వాళ్ల చర్యలకు బాధ్యులను చేయడమే మనం వారికి చూపగల గొప్ప గౌరవం. రైట్. ఇక మూడవది అనుబంధం. మనం మనుషులుగా సంబంధాల కోసం ఆరాటపడతాం. అది మన నాడీ వ్యవస్థలోనే ఉంది. కాని ఈ రోజుల్లో సోషల్ మీడియా లైక్లు, ఫాలోవర్లతో ఆ అనుబంధాన్ని వెతుక్కుంటున్నాం. అది నిజమైన కనెక్షన్ కాదు. నిజమైన అనుబంధం బలహీనతను పంచుకున్నప్పుడు ఏర్పడుతుంది. బ్రౌన్ ఒక స్కూల్ ఈవెంట్లో ఘోరంగా విఫలమైనప్పుడు ఆ అవమానంతో కుంగిపోతూ తన సోదరి ఆష్లేకి ఫోన్ చేశారట. నేను ఫెయిల్ అయ్యాను, నాకు నీ సహాయం కావాలి అని అడిగారు. అవును, ఆ బలహీనమైన క్షణంలో సహాయం కోరడం వారిద్దరి బంధాన్ని మరింత బలపరిచింది. అదే నిజమైన అనుబంధం. మరి ధైర్యం, కరుణ, అనుబంధం మన దగ్గర ఉన్నా ఏదో ఒకటి మనల్నెప్పుడూ వెనక్కి లాగుతూ ఉంటుంది కదా, మనల్ని చిన్నబుచ్చుతుంది. బ్రౌన్ ప్రకారం అదే అసలైన శత్రువు, అవమానం. అవును, ఆ అవమానం ఎంత శక్తివంతమైనదో చెప్పడానికి ఆమె జీవితంలోని ఒక సంఘటనను గుర్తు చేసుకున్నారు. ఒక పాఠశాలలో తల్లిదండ్రులతో మాట్లాడటానికి వెళ్ళినప్పుడు అక్కడి ప్రేక్షకులు చాలా ప్రతికూలంగా ఉన్నారట. ఆ నిమ్మకాయ మింగినట్టు మొహం పెట్టిన వ్యక్తి. అవును, ఒకాయనైతే నిమ్మకాయ మింగినట్లు ముఖం పెట్టి చేతులు కట్టుకుని కూర్చున్నాడు. ఆ ఒత్తిడిలో బ్రౌన్ భయపడి స్ఫూర్తిదాయకంగా మాట్లాడబోయి మరింత ఘోరంగా విఫలమయ్యారు. ఆ తర్వాత కారులో ఇంటికి వెళ్తున్నప్పుడు నేనొక పనికిరానిదాన్ని అనే భావనతో కుంగిపోయారు. ఇక్కడే అవమానం, అపరాధ భావన మధ్య ఉన్న తేడాను అర్థం చేసుకోవాలి. నిజం చెప్పాలంటే ఈ రెండింటి మధ్య ఇంత తేడా ఉందని చదివినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. నేనెప్పుడూ రెండు ఒకటే అనుకునేవాణ్ణి. చాలామంది అలాగే అనుకుంటారు. కాని వాటి మధ్య చాలా పెద్ద తేడా ఉంది. అపరాధ భావన అంటే గిల్ట్, నేను తప్పు చేశాను అని చెబుతుంది. ఇది మన ప్రవర్తనకు సంబంధించినది. ఓకే, మన చర్యల గురించి. దీనివల్ల మనం మన ప్రవర్తనను మార్చుకోవడానికి ప్రయత్నిస్తాం. కాని అవమానం అంటే షేమ్, నేనే ఒక తప్పు అని చెబుతుంది. ఓ మై గాడ్. ఇది మన ఉనికినే ప్రశ్నిస్తుంది. నాలోనే ఏదో లోపం ఉంది అనే భావనను కలిగిస్తుంది. అంటే అవమానం చాలా ప్రమాదకరమైనది. అది రహస్యంగా, నిశ్శబ్దంగా మనల్ని తినేస్తుంది. మరి దాన్నెలా ఎదుర్కోవాలి? దానికోసం బ్రౌన్ షేమ్ రెసిలియన్స్ అనే 4 దశల ప్రక్రియను సూచిస్తారు. 1. ఆ భావనను గుర్తించడం. 2. వాస్తవాలను తనిఖీ చేయడం. అంటే ఆ వ్యక్తి నిజంగా నన్ను చూసి అలా అన్నాడా, లేక నా అపోహేనా? కరెక్ట్. 3. మనల్ని నమ్మే వ్యక్తులతో దాన్ని పంచుకోవడం. 4. దాని గురించి మాట్లాడటం. అవమానం చీకటిలో పెరుగుతుంది, వెలుగులో చనిపోతుంది. దీనికి ఆమె చెప్పిన సెక్స్ అండ్ ద సిటీ సెల్ఫీ ఉదంతం ఒక అద్భుతమైన ఉదాహరణ. అవును, తన స్నేహితురాలు లారాతో కలిసి సినిమా థియేటర్లో ఒక సరదా సెల్ఫీ తీసుకుని బ్లాగ్లో పోస్ట్ చేశారట. దానికి ఒక మహిళ నుండి చాలా విమర్శనాత్మకంగా ఒక ఈమెయిల్ వచ్చింది. మొదట బ్రౌన్కు తీవ్రమైన కోపం వచ్చి ఘాటుగా సమాధానం రాయాలనుకున్నారు. సహజం, ఎవరికైనా అలాగే అనిపిస్తుంది. కాని ఆమె ఆ మెయిల్ పంపలేదు. బదులుగా తన స్నేహితురాలు లారాకు ఫోన్ చేసి విషయం చెప్పారు. అప్పుడు లారా అంది, అయ్యో, అలాంటి మెయిల్ వస్తే నేను ఏడ్చేదాన్ని అని. వావ్! ఆ మాట వినగానే బ్రౌన్కు అర్థమైంది, తన మొదటి ప్రతిచర్య కోపం, ఎదురుదాడి చేయటం. కాని ఆ విమర్శ వెనుక ఉన్న బాధను ఆమె అనుభవించలేదు. ఆ క్షణంలో ఆమె గ్రహించింది, ఎదురుదాడి అనేది కేవలం ఒక కవచం. అసలైన ధైర్యమంటే ఆ బాధను అనుభవించి దాన్ని తట్టుకుని నిలబడటం. ఆ సంభాషణ తర్వాత ఆ విమర్శ ఆమెపై తన పట్టును కోల్పోయింది. ఈ రోజుల్లో ఇది చాలా కామన్ కదా. సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ పెడితే ఎవరో ఒక నచ్చి నెగటివ్గా కామెంట్ చేయటం. ఆ బాధను ఫేస్ చేయలేక వెంటనే మనం డిఫెన్సివ్గా మారిపోతాం. కరెక్ట్. అవమానంతో ముడిపడి ఉన్న మరో అతిపెద్ద అడ్డంకి పరిపూర్ణతవాదం, పర్ఫెక్షనిజం. బ్రౌన్ దాన్ని మనల్ని రక్షించే 20 టన్నుల కవచమని వర్ణిస్తారు. 20 టన్నుల కవచం. అది మనల్ని విమర్శల నుండి, తీర్పుల నుండి కాపాడుతుందని మనం భ్రమపడతాం. అవును, ఆ కవచం మనల్ని బాణాల నుండి కాపాడుతుందనుకుంటాం. కాని నిజానికి అది ఎంత బరువంటే దాని కింద మనం కదలలేం, పరిగెత్తలేం, ఎవ్వర్నీ కౌగిలించుకోలేం. రక్షణ పేరుతో మనల్ని మనమే జైల్లో పెట్టుకోవడం లాంటిది. అది స్వీయ అభివృద్ధి గురించి కాదు, పూర్తిగా ఇతరులు ఏమనుకుంటారో అనేదాని గురించి. ఓకే. ఆమె
పరిపూర్ణతవాదానికి ఆరోగ్యకరమైన తపనకు మధ్య తేడాను స్పష్టంగా వివరిస్తారు. పరిపూర్ణతవాదం అంటుంది, నేను అసహ్యంగా ఉన్నాను, నా బరువు తగ్గే వరకు ప్రేమకు అర్హుడిని కాను. ఇది అవమానం నుండి పుట్టిన ఆలోచన. అదే ఆరోగ్యకరమైన తపన అయితే అది అంటుంది, నేను ఇది నాకోసం చేస్తున్నాను, ఆరోగ్యంగా బలంగా ఉండటానికి. నా విలువ ఒక బరువు యంత్రంలోని సంఖ్యపై ఆధారపడిలేదు. ఇది స్వీయ కరుణ నుండి పుడుతుంది. దీనికి తోడు మన సమాజంలో కొరత లేదా స్కార్సిటీ అనే మనస్తత్వం బలంగా పాతుకుపోయింది. అంటే సరిపడా లేదు అనే భావన. ఎప్పుడూ అదే, సరిపడా సమయం లేదు, నిద్ర లేదు, డబ్బు లేదు. మనమెప్పుడూ వెనుకబడిపోతున్నామనే ఆందోళనతో జీవిస్తాం. దీనికి విరుగుడు సమృద్ధి లేదా సఫిషియన్సీ అనే భావనను పెంచుకోవడం. అంటే నా దగ్గర ఉన్నది సరిపోతుంది, నేను ఉన్నది చాలు అని నమ్మడం. ఈ కొరత మనస్తత్వం వల్లే మనం ఆనందాన్ని కూడా పూర్తిగా అనుభవించలేం. నిజమే. ఒక మంచి విషయం జరిగినప్పుడు సంతోషించే బదులు ఇది ఎప్పుడు పోతుందో, తర్వాత ఏం చెడు జరుగుతుందో అని భయపడతాం. దానికి ఉత్తమ మార్గం కృతజ్ఞతను పాటించడం. మన దగ్గర ఉన్నదానికి సంతోషించినప్పుడు లేని దాని గురించిన ఆందోళన దానంతట అదే తగ్గిపోతుంది. మొత్తానికి ఈ పుస్తకం చెప్పేదేమిటంటే, సంపూర్ణ హృదయంతో జీవించడమనేది ఒక గమ్యం కాదు, అదొక నిరంతర సాధన, ఒక ప్రయాణమనమాట. అవును. ప్రతిరోజూ సౌకర్యం కంటే ధైర్యాన్ని, నటన కంటే ప్రామాణికతను ఎంచుకోవడం, మనల్ని మనం మన లోపాలతో సహా ధైర్యంగా ప్రపంచానికి చూపించుకోవడం. సరిగ్గా చెప్పారు. ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ఈ చర్చను ముగిద్దాం. మనం జీవితాంతం ప్రేమ, అనుబంధం కోసం వెతుకుతాం. అవి మనకు ప్రాణం లాంటివి. కాని అవి మనకు కావాలని అంతగా కోరుకుంటూ కూడా వాటికి మనం అర్హులమని నమ్మడానికి ఎందుకు అంతగా కష్టపడతాం? బహుశా మన అర్హతను మనం ప్రశ్నించుకోవడమే మన ప్రయాణంలో అతిపెద్ద అడ్డంకేమో.